నమస్తే, వెల్కమ్ టు బాండింగ్ టాపిక్. బాయ్కాట్ చైనా ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో హల్చల్ చేస్తోంది. నిజమే, సరిహద్దుల్లో చైనా పాల్పడిన దారుణానికి భారతీయులంతా స్పందించాల్సిందే. ఆ విధంగా స్పందించడంలో బాయ్కాట్ చైనా ఓ చిన్న అంశం మాత్రమే. చేయాల్సింది మరి ఇంకెంతో ఉంది. దేశవ్యాప్తంగా చైనాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బార్నింగ్ టాపిక్ బాయ్కాట్ చైనా. ఒక దేశం వస్తువుల్ని బహిష్కరించాలనే పిలుపు కొత్తదేమీ కాదు. భారత్లో సైతం 80 ఏళ్ల క్రితమే ఈ పిలుపు వచ్చింది. తాజాగా సరిహద్దులో చైనా దారుణం నేపథ్యంలో బాయ్కాట్ చైనా పిలుపు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. భారత్ మాత్రమే కాదు, మరెన్నో దేశాల్లో కూడా ఇప్పుడు బాయ్కాట్ చైనా ఉద్యమం ఓ ప్రపంచంలా సాగుతోంది. చైనా వస్తు బహిష్కరణ నినాదం కొత్తేమీ కాదు. చైనాతో గొడవలు జరిగినప్పుడల్లా ఈ నినాదం తెరపైకి వస్తూనే ఉంది. అప్పట్లో అది అంతగా ఫలించిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు మాత్రం పరిస్థితి కాస్తంత మారిపోయింది. ఇందుకు ప్రధాన కారణం అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిపోయింది. సరిహద్దుల్లో పదుల సంఖ్యలో భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవటం ప్రజల్లో ఆగ్రహావేశాలను కలిగించింది. అందుకే ఇంతకు ముందు కన్నా బలంగా చైనా వస్తు బహిష్కరణ నినాదం తెరపైకి వచ్చింది. వస్తు బహిష్కరణ నినాదాలకు 350 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. పలు దేశాల్లో పలు సందర్భాల్లో వివిధ దేశాల వస్తు బహిష్కరణ ఒక ఉద్యమంలా కొనసాగింది. వర్తమాన శకం 1765లోనే అమెరికా విప్లవం సందర్భంగా అమెరికన్లు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించారు. 1891లో ఇరాన్లో వ్యాపారులు బ్రిటన్ పొగాకు ఉత్పత్తులను బహిష్కరించాలంటూ నినదించారు. 1902లో చైనీయులు అమెరికన్ ఉత్పాదనలను బహిష్కరించారు. 1919లో చైనా వారు జపాన్ వస్తువులను బహిష్కరించారు. నాజీల కాలంలో జర్మనీలో యూదు కంపెనీల వస్తువుల కొనుగోళ్లు నిలిపివేశారు. 1933లో లిథువేనియా, అమెరికా, బ్రిటన్, పోలాండ్లలో నాజీ జర్మనీ వస్తువులను బహిష్కరించారు. ఇజ్రాయెల్ ఏర్పడిన కొత్తలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ వస్తువులపై బహిష్కరణ వేటు వేశాయి. భారతదేశం విషయానికి వస్తే విదేశీ వస్తు బహిష్కరణ అనేది స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మారింది. తాజాగా ఇప్పుడు దేశంలో చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం బలంగా తెరపైకి వస్తోంది. 358 రకాలైనటువంటి ఉత్పత్తులను మేము చైనా నుంచి ఎగుమతి చేసుకోము. స్వదేశీ సంస్థల నుంచే మేము ఆ ఉత్పత్తులను ఎగుమతి చేసుకుంటాము. ఆ ఉత్పత్తులను స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని చెప్పేసి ఇండియన్ ట్రేడ్ అసోసియేషన్ నిన్ననే ఢిల్లీలో తీర్మానం చేసింది. అది హర్షణీయమైనటువంటి పరిణామం. ప్రధానమంత్రి ఒక దూరదృష్టితోటి చెప్పడం జరిగింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి, స్థానిక ఉత్పత్తులనే వాడండి. ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పట్టణానికి ఆ పట్టణం స్వయం సమృద్ధి సాధించాలి. రాబోయే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇన్ ఫ్యూచర్ లోపల సమాజం తట్టుకొని నిలబడాలంటే కూడా ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి దీన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలా. ఇక్కడి కంపెనీలను మూతపడేయడం, ఇక్కడ ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం కారణంగా దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనేటువంటి కుట్ర ఒకవైపు, మరోవైపు తను భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి తను ఆర్థికంగా బలపడి ప్రపంచాన్ని శాసించాలనేటువంటి కుట్ర మరోవైపు చైనా చేస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రజలు, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరం కూడా తప్పకుండా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
తాజాగా సరిహద్దుల్లో ఘర్షణల తరువాత వివిధ వర్తక సంఘాలు చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చాయి. స్వదేశీ జాగరణ్ మంచ్ లాంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఈ ఉద్యమానికి అండగా నిలిచాయి. భారత్లో మాత్రమే కాదు, చైనా వస్తువులను బహిష్కరించాలంటూ అనేక దేశాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ లో వివిధ వర్గాలు చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చాయి. చైనాతో సరిహద్దు వివాదాలు అందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికాలో సైతం బాయ్కాట్ చైనా ఉద్యమం జోరందుకుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు, ఖైదీలతో వెట్టి చాకిరీ చేయించి వస్తువులను ఉత్పత్తి చేయించటం, జంతువుల పట్ల క్రూర ధోరణి, తైవాన్లతో చైనా ఘర్షణలు లాంటివి అక్కడ చైనా వస్తు బహిష్కరణకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. తాజాగా కరోనా విషయంలో చైనా అనుసరించిన ధోరణి కూడా అమెరికాలో చైనా వస్తు బహిష్కరణను తీవ్రతరం చేసింది. తాజా అంచనాల ప్రకారం అమెరికన్లలో 40% మంది ప్రజలు చైనా వస్తువులను కొనేందుకు విముఖంగా ఉన్నారు. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో వియత్నాం ప్రజలు కూడా చైనా వస్తువులను కొనడం మానేశారు. టిబెట్ స్వాతంత్ర్యం కోరుతూ పలువురు టిబెటన్లు చైనా వస్తువులను కొనడం ఆపేశారు. సాధారణంగా ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే వస్తు బహిష్కరణలో ప్రభుత్వాలు పాల్గొనవు. అలాంటి ఉద్యమాలను చాలా వరకు ప్రజలే స్వచ్ఛందంగా నిర్వహిస్తూ ఉంటారు. గతంలో భారత్లో ఈ తరహా ఉద్యమాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు నేరుగా రంగంలోకి దిగిన సందర్భాలు లేవు. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చైనా వస్తు బహిష్కరణకు కేంద్ర మంత్రులే పిలుపునిస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు చైనా వస్తు బహిష్కరణను అమలు చేస్తున్నాయి. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యపై కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో చైనాపై ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సరిహద్దులో నిరాయుధులైన భారతీయ సైనికులను చైనా సైనికులు వెంటాడి హతమార్చడాన్ని భారత ప్రజానీకం సహించలేకపోతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. చైనీస్ ఫుడ్ను విక్రయించే అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేయాలని, చైనా వస్తువులను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనా చేసిన మిత్ర ద్రోహాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చైనాలో తయారయ్యే ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి చైనా వస్తువులను కొనొద్దని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సైతం తమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాసిరకం చైనా వస్తువులు అక్రమంగా దేశంలోకి దిగుమతి కావటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనా వస్తువులపై నాణ్యతా ప్రమాణాల పరీక్షలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ సంఘాల ప్రతినిధులు సైతం చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. భారతీయ రైల్వే ఈ విషయంలో మరింత ముందడుగు వేసింది. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో చైనా కంపెనీలపై భారత్ తొలి వేటు వేసింది. కేంద్ర ప్రభుత్వానికే చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చైనా ఉత్పత్తులపై వేటు వేసింది. 4Gకి అప్గ్రేడ్ కావడంతో చైనా ఉత్పత్తులను వాడొద్దంటూ BSNLను ఆదేశించింది. అంతేకాదు ప్రైవేట్ టెలికాంలకి కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేయనుంది. చైనా ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గించుకోవాల్సిందిగా కోరనుంది. అధికారికంగానో అనధికారికంగానో పలు ప్రభుత్వ విభాగాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఆ మేరకు పలు ప్రైవేటు సంస్థలపై ఒత్తిళ్లు తెచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రైల్వే శాఖ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం బాటలోనే పయనించింది. రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాజాగా మెసర్స్ బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ గ్రూప్ లిమిటెడ్ ను కాంట్రాక్ట్ నుంచి టర్మినేట్ చేసింది.
సుమారు 400 కిలోమీటర్ల మేర సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు ఆ కంపెనీ గతంలో కాంట్రాక్టు పొందింది. 4 ఏళ్ల క్రితం పనులు అప్పగించినా కేవలం 20% మేరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి అనే సాకుతో కాంట్రాక్టును రద్దు చేశారు. పనుల్లో జాప్యం అని పైకి చెప్తున్న అసలు కారణం మాత్రం ఆ కంపెనీ చైనాకు చెందింది కావటం అనే విషయం స్పష్టమవుతోంది. బాయ్కాట్ చైనా సెగ బాలీవుడ్ కు క్రీడా రంగానికి కూడా తగిలింది. బాలీవుడ్ నటులు, క్రీడాకారులు చైనా ఉత్పాదనలకు ప్రచారకర్తలుగా ఉండొద్దనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ డిమాండ్ చేసింది. అమీర్ ఖాన్, సారా అలీ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, శ్రద్ధా కపూర్, దీపికా పదుకునే, కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీ లాంటి వారు చైనా ఉత్పత్తులకు ప్రచారం మానుకోవాలని కోరింది. తాము చేపట్టిన బాయ్కాట్ చైనా క్యాంపెయిన్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, మాధురి దీక్షిత్, ధోని, సచిన్ టెండూల్కర్ లాంటి వారిని అభ్యర్థించింది. భారత్ సమ్మాన్ హమారా అభిమాన్ అంటూ ఆ సంస్థ నినదిస్తోంది. భారత్ ప్రస్తుతం చైనా నుంచి 5.25 లక్షల కోట్ల మేరకు వివిధ రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాది నాటికి ఈ దిగుమతులను 1 లక్ష కోట్లకు తగ్గించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆయిల్ ఇండియా ట్రేడర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలనే ఉద్యమం ఒక్కసారిగా ఉధృతమైంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో వివిధ సామాజిక మాధ్యమాల్లో బాయ్కాట్ చైనా అంశం హల్చల్ చేస్తోంది. భారతీయులంతా కూడా బాయ్కాట్ చైనా ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధాని మోడీ సైతం లోకల్ వస్తువులనే కొనాలని గతంలో పలు సందర్భాల్లో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకపోతే క్షేత్రస్థాయిలో వాస్తవాలే కాస్తంత ఇబ్బందికరంగా ఉన్నాయి. हम तय करें कि मैं अपने जीवन में मेरे देश में जो बनता है, जो मिलता है, वो मेरी प्राथमिकता होगी. और हमने तो लकी कल के लिए लोकल प्रोडक्ट पर बल देना है. నుంచి వినియోగ వస్తువులను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటోంది. భారత్ ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు 7 రెట్లు అధికం. అందుకే మరే దేశంతో లేనంత వాణిజ్య లోటు చైనా విషయంలో ఏర్పడింది. 2018-19 గణాంకాలను చూస్తే చైనాకు ఎగుమతులు $16.7 బిలియన్, దిగుమతులు $70.3 బిలియన్. అంటే వాణిజ్య లోటు $53.6 బిలియన్. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మరొకటుంది. భారత్కు చైనా ఎగుమతులు ఆ దేశం చేసే మొత్తం ఎగుమతుల్లో 2% మాత్రమే. అంటే మనం చైనా వస్తువులను కొన్నా కొనకపోయినా చైనాపై పడే ప్రభావం అతి తక్కువ. భారతీయ తయారీ సామర్థ్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో బాయ్కాట్ చైనా ఉద్యమంతో చైనాపై పడే దెబ్బ నామమాత్రమే. అదే సమయంలో ఈ ఉద్యమం భారత్పై ప్రతికూల ప్రభావం కనబరచగలదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి భారతదేశం అధికంగా వినియోగ వస్తువులనే దిగుమతి చేసుకుంటోంది. పలు రకాల వస్తువులు వీటిలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, పారిశ్రామిక వస్తువులు, వాహనాలు, సోలార్ సెల్స్, ఫార్మా ముడి పదార్థాలు, టెలికాం ఉత్పాదనలు ప్రధానంగా దిగుమతి అవుతున్నాయి. పలు రకాల ఔషధాలు కూడా వీటిలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి 60% దాకా మన అవసరాలను చైనానే తీరుస్తోంది. స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే అత్యధికంగా విక్రయమయ్యే 5 బ్రాండ్లలో 4 చైనాకు చెందినవే. షియోమి, వివో, రియల్మీ, ఒప్పో వీటిలో ఉన్నాయి. ఈ 4 బ్రాండ్లు కలిసి భారతదేశంలో 60% మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి. వాహన పరిశ్రమ విషయానికి వస్తే దేశానికి అవసరమయ్యే వాటిలో 30% చైనా నుంచే వస్తున్నాయి. బొమ్మల విషయానికి వస్తే 90% దిగుమతులు చైనా నుంచే జరుగుతున్నాయి. సైకిల్ మార్కెట్ విషయానికి వస్తే చైనా నుంచే 50% వస్తున్నాయి. ఈ విధంగా చూస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చైనాపైనే ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతోంది.
దేశంలో సాంకేతిక రంగంతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులలోనూ చైనా కంపెనీలు కీలక పాత్ర వహిస్తున్నాయి. భారతీయ స్టార్టప్లలో చైనా టెక్ పెట్టుబడులు $4 బిలియన్ దాకా ఉన్నాయి. బిగ్ బాస్కెట్, పేటీఎం మాల్, జొమాటో, స్నాప్డీల్ లాంటి వాటిలో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టింది. వీటిలో దాదాపు $1800 మిలియన్ దాకా ఆలీబాబా పెట్టుబడులు ఉన్నాయి. చైనాకు చెందిన మరో సంస్థ టెన్సెంట్ హోల్డింగ్స్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బైజూస్, డ్రీమ్11, హైక్ మెసెంజర్, ఓలా, స్విగ్గీలలో దాని పెట్టుబడులున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరోటుంది. ఎన్నో భారతీయ చైనాయేతర కంపెనీల్లో చైనా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అంత మాత్రాన ఆయా కంపెనీలను చైనా కంపెనీలుగా ముద్ర వేయలేం. అదే సమయంలో వాటిలో చైనా ప్రాబల్యాన్ని తోసిపుచ్చలేం. వీటిని సైతం బాయ్కాట్ చేస్తే అంతిమంగా అది భారత్ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపెడుతుంది. భారతీయ ఫార్మా రంగం చైనాపైనే అధికంగా ఆధారపడింది. కరోనాకు ఔషధంగా భావించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను భారత్ అధిక స్థాయిలో తయారు చేస్తోంది. కాకపోతే ఆ ముడి సరుకు అంతా కూడా చైనా నుంచి వస్తున్నది. ఈ ముడి సరుకుల దిగుమతిని చైనా బాయ్కాట్ చేస్తే దాని ప్రభావం భారతీయుల ఆరోగ్యంపై కూడా పడుతుంది. చైనాకు భారత్ కీలక మార్కెట్ అనటంలో సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు అది ఇతర ఆఫ్రికా, యూరోప్ దేశాలపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్ అంటే చైనాకు పెద్దగా ప్రాధాన్యం లేనిదే అవుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే బాయ్కాట్ చైనా జోరుగా జరిగితే దాని ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపైనే పడుతుందని చెప్పక. చైనా బాయ్కాట్ ఉద్యమంతో చైనా పెద్దగా నష్టపోయే అవకాశం లేదు. భారత్ ఒకటే చైనాకు గుణపాఠం నేర్పలేదు. బాయ్కాట్తో చైనా కోల్పోయేది 2% మార్కెట్ మాత్రమే. అందుకే భారత్ ఇతర దేశాలతో నెట్వర్క్గా ఏర్పడి చైనా బాయ్కాట్ను అంతర్జాతీయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం 20% మేరకు చైనా ఎగుమతులకు నష్టం వాటిల్లితే తప్ప అది ప్రపంచం మాట వినే పరిస్థితి లేదు. చైనాతో ఇప్పటికే పలు దేశాలు వాణిజ్య పోరు కొనసాగిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాలకు తోడుగా భారత్ సైతం వాణిజ్య యుద్ధం ప్రకటిస్తే అది చైనాకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. చైనాపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న మరెన్నో దేశాలు సైతం బాయ్కాట్ చైనా ఉద్యమానికి అండగా నిలిచే వీలుంది. ప్రస్తుతానికి ఇది వాణిజ్యానికే పరిమితమైన రేపటినాడు అంతర్జాతీయ సంస్థల నుంచి చైనాను బహిష్కరించాలనే నినాదం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పలు అంతర్జాతీయ సంస్థల్లో ఇప్పుడు చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. టెలికాం వంటి రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థల్లో చైనా తిష్ట వేసింది. అందుకే వివిధ దేశాల్లో 5G నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి చైనా కంపెనీలకు పెద్దపీట దక్కింది. చైనాతో అమెరికా కూటమి దేశాలకు తగాదాలు వచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా బాయ్కాట్ చైనా ఉద్యమం ఊపందుకునే అవకాశం ఉంది. చైనా యాప్స్ విషయంలోనూ అంతర్జాతీయంగా తీవ్ర వివాదాలు నెలకొంటున్నాయి. చైనా యాప్స్తో యూజర్లకు డేటా సెక్యూరిటీ సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు అధికమయ్యాయి. 50కి పైగా చైనా యాప్స్తో దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భారతీయ నిఘా సంస్థలు హెచ్చరించాయి. వీటిలో టిక్ టాక్, షేరిట్, యూసీ బ్రౌజర్ లాంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. ఇలాంటి యాప్స్ ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ ఇన్స్టాల్ అయి వస్తాయి. ఈ యాప్స్ జాబితాలో ఇటీవల కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వీడియో కాన్ఫరెన్స్ సర్వీస్ యాప్ జూమ్ కూడా ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన చైనా యాప్స్ ను నిషేధించాలనే డిమాండ్ కూడా ఇప్పుడు ఊపందుకుంది. దేశంలో కోట్లాది మంది యూజర్స్ ఈ యాప్స్ ను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. ఆన్లైన్లో కూడా ఇందుకు సంబంధించిన ప్రచారానికి చైనా మాల్ అంటేనే నాసిరకం. తాజాగా కరోనాను కట్టడి చేసేందుకు చైనా విదేశాలకు సరఫరా చేసిన ఉపకరణాలు సైతం నాసిరకంగానే ఉన్నాయి. అందుకే భారత్తో సహా పలు దేశాలు చైనా మాల్ని తిప్పి పంపాయి. ప్రపంచీకరణ కారణంగా భారీగా లాభపడింది చైనా ఒక్కటే. అందుకే ఇప్పుడు భారత్తో సహా అన్ని దేశాలు కూడా లోకలైజేషన్ మంత్రం జపిస్తున్నాయి. ఎక్కడికెక్కడ చైనా వస్తువులను తిప్పికొడుతుంటే చివరికి ఆ సెగ చైనాకు తగులుతుంది. ఆ దిశగా భారత్ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. బాయ్కాట్ చైనా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఆయా వస్తువులను ఇక్కడే తయారు చేసుకోవడమో లేదంటే మిత్ర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమో చేయాలి. ఈ మొత్తం ప్రక్రియకు కొంతకాలం పట్టినా అంతిమంగా బాయ్కాట్ చైనా ఉద్యమం భారత్కు మేలు చేసేదే అవుతుంది అనటంలో సందేహం లేదు. అంశమేమీ కాదు. దాన్ని విజయవంతం చేయాలంటే
ఎన్నో కష్ట నష్టాలకు సిద్ధపడాలి. అదే సమయంలో భారత్ ఒక్కటే కాకుండా మిగిలిన దేశాలను కూడా ఇందులో భాగస్వాములుగా చేయాలి. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై కూడా బాయ్కాట్ చైనా నినాదాన్ని నిజం చేయాలి. అప్పుడు మాత్రమే చైనాకు యావత్ ప్రపంచం ఓ గుణపాఠం చెప్పగలుగుతుంది. అలాంటి మంచి రోజు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.